ప్రసాద్, హరిశ్చంద్ర ప్రసాద్, ఒక్కసారి గతాన్ని గుర్తుకు తెచ్చు. కనుబొమ కదిపితే చాలు గ్రామం గడగడలాడిపోయి, కన్నెర్ర చేస్తే చాలు చీకటి వెలుతురు చాటుకు పారిపోయి, పెదవి కదిలితే చాలు ఆ పలుకులే శిలాక్షరాలై శాసనాలుగా చలామణయ్యి, అంత వాడివి ఆనాడు మేనల్లుడు తొడతరిచి సవాలు చేస్తూ ఉంటే ఎలా భరించావు? నీలో ఆత్మస్థైర్యం నశించిందా, లేక ఆ నేరాన్ని నువ్వే అంగీకరిస్తున్నావా? లేదు. పౌరుషం లేని వాణ్ణి కాదు, పట్టుదల నశించిన వాణ్ణి కాదు. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవలసినది నా చెల్లెలి మీద కాదు, మేనల్లుడి మీద కాదు, కన్న కూతురు మీద కాదు. ఆ తోడబుట్టిన దాని సౌభాగ్యాన్ని చెరిపివేసిన ఆ దుర్మార్గుల మీద, మమ్మీ అపనిందల పాలు చేసిన ఆ కిరాతకుల మీద, మాకి తలవంపులు తెచ్చిపెట్టిన ఆ దౌర్భాగ్యుల మీద. కారణం అయ్యా చెప్తాం. ఆనాడు సత్యం గారిని పోలీసులు బాయినెట్లతో పొడిచి చంపారని గదు నువ్వు మాకు చెప్పావు. అయ్యా చెప్తాం. నారిగాడు సత్యం గారిని పోలీసులకు చూపించాడన్న పగతో విప్లవ వీరులు నారిగాడిని నరికి చంపారని గదు నువ్వు మాకు చెప్పావు. అయ్యా చెప్తాం. మరి భువనేశ్వరి ఈ అభాండం మా మీద వేస్తున్నదేమి? అయ్యా అది కేవలం అపోహండి. నిప్పు లేనిదే పోగ రాదుగా కరణం. చెప్తాం రాదండి. మరి మా మీదే ఎందుకు అపోహపడింది? నిన్నెందుకు అనుమానించకూడదు? అయ్యా సముద్రంలో ఇసుకరేడు లాంటి వాడిని నా బొంద నన్ను అనుమానించడం ఏమిటండి? ఇన్నాళ్ళు మా మధ్య ఉన్నది సిద్ధాంతాల భేదమే అనుకున్నా. ఈ పగాని మాకు తెలియదు. నిరపరాధిని శిక్షించని మేము, అపరాధిని వదిలిపెట్టని మేము ఈనాడు అపనిందల పాలయ్యాము. కరణం చెప్పు చెప్పు, కామ్రేడ్ సత్యం గారిని చంపిందెవరు? తెలియదండి. తెలుసు. అమ్మతోడు నిజంగా తెలియదండి. తెలియకపోతే తెలుసు. కామ్రేడ్ సత్యం గారిని చంపిన మనుషులు మాకు కావాలి. కరణం వాళ్ళ నెత్తురుతో మా చెల్లెలి ప్రతిజ్ఞ మేమే నెరవేర్చాలి. కరణం రేపు సూర్యుడు అస్తమించేలోగా ఈ రహస్యం మాకు తెలియాలి. కరణం లేకపోతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.